బాబు పార్వతం మరియు భక్తులు సరుణుడు దంగమయ్యా చెప్పి పార్వతమ్మ నాదాశివదంగమయ్యా చూద్దామని చెప్పి నువ్వు చేర వస్తున్నావయ్యా నాకేమిస్తురా బంగారం కావాలా వేణులు కాదు గోపురములు ఏవి కావాలో కోరుకోవే చెప్పి నా చేతిలో లేకపోతే ఓడిపోయినని చెప్పి ముక్కు నాలుగు రాయబడుతుందట నా ముక్కు నాలుగు రాయమంటివా నేను కట్టెలేని చెప్పబడుతున్న తాడు వేని కట్టి కట్టనే తీసుకోని వచ్చి నాకు పాద పూజ కట్టావే ఎందుకంటే బారు విషయాలు పంచవాళ్ళు వేసాడట కాదు కానీ ఏం కోరుకుంటాడు అన్న గాని ఓయమ్మ మట్టి పొందర నీళ్లు చెప్పినా గానీ ఒక బిందె కాకపోతే 7 బిందెలు నీళ్లు తెస్తున్నా పెట్టి పోతానా పెట్టి ఎవరికి వస్తారు సత్యంలోనికి వస్తారు అట్లా పార్వతమ్మని కళ్ళ కావరో చేతనన్న సత్యంలోని దమ్ము చేస్తువారే ఒక పుడిక పువ్వులు కాకపోతే 7 పుడికల పువ్వులు వేస్తున్నా నీ మీద చల్తనట్టున్నది పార్వతమ్మని కళ్ళ కావర మదాన మక్కలు చేతను నీ కళ్ళ అంటలేవే పార్వతమ్మ నీ కళ్ళ కావరం ఎక్కువైపోయింది బామా నీ కళ్ళ కావరం వంగని సంగమయ్యా నడిచిన పిల్లి అమ్మవారు పార్వతమ్మ బంగారు పిల్ల చేతుల పట్టింది పూల పుట్టిన చేతుల పట్టుకొని కటాక్షలు ఉండాలని చెప్పి ఒక్క రోజు కూడా అసలు శివుడి ఆది చేస్తలేదట నేను ఆదికొస్తలేనానే నీకు వసవంటే నీకు దగ్గర మొక్కలు చేస్తే నడువల నాడు శివ
శివదంగమయ్య మహిమతోటి హస్తం తిప్పిండు పల్లెరకాయల పాడి చేసిండు పల్లెరకాయలు ఎండబోసిన సందమమ్మ ఎండబోసిన సందం ఉన్న ఎర్రని ఎండలల్ల పార్వతమ్మ వెళ్ళిపోతుండే కాళ్ళకు కూడా ఎరగమంటే పార్వతే పార్వతో కిరిగిన ముళ్ళు పార్వతమ్మ గుడదీయమంటే పార్వతే ఇంటికెళ్ళి బయటికెళ్ళబాయే పార్వతమ్మ త్రేయం అరటాక సొంటి త్రేయమైనా అరటాక సొంటి త్రేము కాబట్టి ముళ్ళు మీద అరటాకు అంటే అరటాకే ప్రమాణం అవుతుంది ముళ్ళు మీద అరటాకే ప్రమాణం అయిపోతుంది 7 రోజులు అవుతుంది 7 బొత్తులు అవుతుంది కడుపు కన్నం లేదు కంటికి లేదు మస్తలేవని చెప్పి పల్లెరికాయలు పాడు చేసిండు ఉడుకుడుకు దుబ్బలు ఉమ్మది ఎరుగుళ్ళు కాయించు అసబట్టి కాళ్ళకు ఒడిసి బొగ్గలు వస్తున్నాయట అది పూజ చేస్తలేదు వరనాడు శివదంగమయ్య నెత్తిలోపల బంగారి కత్తి అవతారం అయ్యకుండా పార్వతమ్మ ఎప్పుడే పోతున్నాడు కన్నా ముందు 3 అడుగులు వెళ్ళిపోయి శివనాగకుండా మీద హస్తం చెప్పారే బుధాలు పెట్టుకొని శివనాగకుండంలోకి వచ్చింది నీళ్లు తీసుకుంటానని చెప్పి కప్పలు చేపలుగా వారని చెప్పి హస్తం చెప్పినప్పుడు కప్పలు చేపలు కొట్లాడుతున్నాయి నేను గుట్టను కుసం చేస్తానన్నా కప్ప గుట్టను గౌతం చేస్తానన్నా కప్పలు చేపలు ఉన్నాయమ్మా ఏమంటది ఆ యొక్క అదనమ్మ కోరి కింద నేను కోల్పోతానా ఆడవాళ్ళ పడుకుంటున్న నీళ్ళు తీసుకొని వస్తావానే నీ చెల్లె దగ్గరికి నేను ముందు వెళ్ళిపోతున్నా గంగల దగ్గర ఎరవచ్చుండు అయ్యో యాళ్ళగాని పాలు ఎందుకు వచ్చినావయ్యా అయ్యో ఇద్దరుంటే ఇదే బాధ అక్కడ ఎన్నడు రానే రావు ఇవాళ ఒక్కరు ఎందుకు వచ్చినావు అయ్యో ఎన్నడు రావాలంటే అప్పుడప్పుడు నేను గుడపుది అవుతుంది ఎప్పుడో ఒకసారి కైలాసం లేవో ఆపదొచ్చు కట్టుగా ఎందుకంటే మొగలకి ఏదైనా ఆపదొచ్చినప్పుడే ఆడలు నేర్పొచ్చిందని ఎందుకంటే ఇక ఏదన్నా మీకు వచ్చినావు రాదా ఎందుకు వచ్చినావు అంటున్నా రాను ఆపద వచ్చింది బాబా అంత పెద్ద ఆపద నేను ఉండగా ఆపద వస్తా అయ్యో నువ్వు ఉంటే అయిపోయాడా ఇక నువ్వు అక్కడిక్కడ చెప్పి ఏం ఆపద ఆపద ఏమని వచ్చిందంటే మరి నా చేతులు చెయ్యాలి ఆపద చేతులు చెయ్యేసి అభయం ఇస్తున్నా ఆడి తప్పడానికి కానీ నేను గంగమ్మ అంటే మాట్లాడుతుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ అమ్మో ఆడను ఆడ అవంటే అసలే సంతానం సంతానం కోరుకున్నది సంతానం ఇయ్యాలంటే చెట్లు కాసిన కాయలన్నీ తెప్పి తెప్పించున్నా బామా అసలు ఆ యొక్క ఇద్దరి కోరుకుంటారో ముగ్గురు కోరుకుంటారు అనుకుంటా కానీ 200 సంతానం కోరుకున్నది నేను ఎంత లేదు ఇస్తానని చెప్పి
మాట ఇచ్చిన అసలు అబద్ధం ఆడుతుందని చెప్పింది. లేకపోతే పుట్టాలకు రాయబట్టి ఏం చేసి నా బాధ చెప్తా. నీళ్ళు సంతానం అయితే నన్ను చిన్నమ్మ అని పిలుస్తారు కదా, నీళ్ళు ఇస్తా ఏమైతుంది? కాదే దానికి సంతానం ఇవ్వద్దంటే మనం నేను ఇస్తా, నాకు నేను అయ్యో ఎంతసేపు చెప్పిన ఆడోళ్ళ మాట ఆడోళ్ళకి ఉంటుందట. బాబు ఒకటైనా ఆడోళ్ళ మాట ఆడోళ్ళకి ఉంటది, బాబు ఒకటైనా ఒకళ్ళ పడలే చేసుకొని వచ్చినప్పుడు రొయ్యలు తిన్నదానా, చేపలు తిన్నదానా, కౌతుదా, నీసుదా అని చెప్పి మాటలు అన్నది బాబా. జాతి లేదా? అవును నాదా, నిజమే నిజమే మాటలు అన్నది. ఏరాలు సాటి సంతి వీళ్ళు అసలే మాట ఉసుకే తెప్పలు మీది చేయాలి, ఊట మొత్తం కింద ఉంచుకోవాలి. సరే నువ్వు చెప్పిన ఎన్నడి ఎండిపోయి గంగదేవి ఎండిపోసబడి ఎండిపోవాలి, పుష్క తెప్పలు మీది కావాలి, ఊట కింది కావాలన్నాడు. లేక పార్వతమ్మ కొప్పు లోపల బంగారు కనం తిరిగి అవుతాడు వెతుకొని రయ్యలయ్య తిరగబట్టే పార్వతమ్మ వచ్చినప్పుడు ఉసుక తెప్పలేవు మీదికైనా ఎటికి ఆరాలైనా గంగా సాడికి సౌతి చెల్లెలో పార్వతమ్మ కొడుకొని ఆ కొడుకు కడుపుకున్నా నీళ్లు తీసుకుంటున్నా, నీళ్లు తీసుకుపోయి పాద పూజ కట్టినట్టున్నది. తొవ్వంగా తొవ్వంగా నీళ్ళు కూడా మాయమైపోతున్నాయి, నీళ్లు చేతికి దొరకలేమట. సబడి నీళ్లు దొరకని చెప్పి 10 ఏళ్ళ పబ్బది పట్టినప్పుడు పబ్బది వృక్షమే అమ్మా చెప్పి ఆ వృక్షాన్ని తీసుకున్నాగా అలనాడు మనుషుల వృక్షం మాట్లాడుతుంది. నేను అంటు కోసేదాన్ని కానీ గుట్టు కోసేదాన్ని కానీ తల్లి నేను అసలుంటి నేను జాలారి బండలలో ఉండబోనన్నది. కళ్ళ కలియను అందు చెట్ల చిట్టాలని చెప్పి ఆడికెళ్ళి పార్వతమ్మ వెళ్ళిపోతుండగా పోతున్నా మనసు కొండలల్లా కొంగు దాపుతున్నా అసలుంటి నీళ్లు విడితే ఆ యొక్క నీళ్లు వచ్చి నేను పాదపూజ గట్టని చెప్పి మనసు కొండలలో వెళ్ళిపోతుండగా ముందు కూడా వెళ్ళిపోయాడు శివదంగవయ్య. ఏమిరా పార్వతమ్మ వస్తే వారు పార్వతి పుట్టదేమో, పార్వతమ్మ శిలా నది పోతే అక్కడ శిల అయిపోతున్నది పార్వతి. పోతే ఈ పట్నం పాడైపోతుంది. పార్వతమ్మ పోకుండా నేను ఏమో ఏ ఉపాయం చేయాలన్నాడు శివదంగవయ్య. కారణాల పుట్టగడ్డ మీద ఎలుగలా పిల్ల తీసిండు, ఎలుగల పెట్టిండు, గుండం చేసినాడు. జపం చేస్తుండు మాయ రూపాన గుడ్డిలింగం అవతారం ఎత్తుకున్నాడు. పార్వతమ్మ బాయి లోపల 9 చూడబట్టేనమ్మ పార్వతి వచ్చింది పార్వతమ్మ. సవతి శివుడి మీద పడినప్పుడు మాయ రూపాన ఉన్నాడు, మారుపారు దెబ్బలు కొడుతున్నాడు. ఓ జంగమయ్యా ఓయమ్మో ఓయమ్మో నేనేం చేదిలే నా మోడని ఒక్క రోజు కొట్టలేదు మంట పెట్టా. ఈ అడవి లోపల నా తపస్సు ఎందుకు భంగం చేసి? అయ్యో నీ తపస్సు భంగం చేసిన వారి నన్ను భాగ్యం పడతావు. ఒక్క రోజు కూడా కొట్టలేదు నీ పార్వతిని. ఏడికెళ్ళొచ్చు పార్వతికి ఏం కష్టం వచ్చిందని ఈ భూలోకం అంటే ఎన్ని పైసలున్నా ఎన్ని బాధలున్నా కూడా పార్వతమ్మనే పిల్లల గురించి కన్నమ్మ కష్టాలు పడదు. నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. పార్వతమ్మకి ఏం కొబ్బరికి ఎందుకు వస్తారు తెలుసా పిల్లలు కాని వాళ్ళు బండ పట్టుకొని పార్వతమ్మనే ఎన్నో కష్టాలు పడ్డది. మరి వాళ్ళు కూడా పిల్లలు యాత్ర తిరగాలి అక్కడికి తిరగాలంటావు. అవును మరి పార్వతమ్మకు బాధ ఏమి కలిగింది, శివ ఏమి కలిగింది, ఇక్కడ ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఎంతసేపు చెప్పినా కానీ అసలు 2 సంతానం కోరుకున్నానయ్యా. సంతానం కోరుకున్నందుకు నాకు కూడా తోడు 3 వస్తువులు ఏమన్నాడు, పదపోయే కట్టమన్నాడు. కప్ప ఉంటుంది గౌతమ దేవుడు అన్నాడు. అన్నప్పుడు ఎంత పిచ్చిదాని తల్లి. నీళ్ళంటే నీళ్లు మట్టి బొందల బావులల్లా చెర్లల్లో ఉండే నీళ్లు కావు. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలకి వెళ్ళి నీళ్లు తగులుతాయి. కప్ప ఉంటుంది కలుగుతాం. వాళ్ళ కప్పలు ఉంటాయా? పువ్వు అంటే ఇసోటి పూలు కావు.
ఇసోన్ పూలకి ఏవో ఒకటి పురుగులు ఉంటాయి. అవు మరి ఆ కొబ్బరికాయ కొడతాంగా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి పచ్చి చెట్టు తెల్లగా మల్లె గవి పూలు గవి తెలియక ఇంత కొబ్బరికాయ అంటే తెలవలేక గిన్ని బాల పడుతున్నాయి అమ్మో. కొబ్బరికాయ ఎత్తనా చెప్పి కొబ్బరి చెట్టు ఎక్కిందట శివసంగమయ్య గర్భములు ఎవరిని ఉట్టాలే అన్నయ్యాడు నీ తల్లి కడుపులో పుడతావారంటే నాయన నేను కాపులో ఇళ్లలో పుట్టే కన్నమ్మని కష్టాలు పడ్డ కడుపులో పుట్టనన్నాడు అసబట్టి ఈర భద్ర సాగుని పుడతావా అంటే నేనే మేనమామతోడి కన్నమ్మని కష్టాలు పడ్డ నేను పుట్టానన్నాడు. నిరుపులమ్మ అమ్మవారు మైసమ్మని పుట్టమంటే కావాలంటేదాన్ని అసలు దీని కన్నమ్మని కష్టాలు పడబోనంటున్నది. శివదంగమయ్య ఎవరిని ముట్టియాలి అసలు ఆపది కాదుకున్న వారు ఎవరని చెప్పిండు శివదంగమయ్య ఉన్నది ఆవుల్లా ఆవులలో అసలు కడుపు లోపల చల్ల కదలకుండా చల్లదాగి సంతోషంగా ఆవు మీద ఉంటుంది అమ్మవారు సవడలమ్మ. నాకు ఆపదొచ్చ తల్లి నాకు ఆదుకోవన్నప్పుడు పాల్వాడు మగవాడు ఎవరు వచ్చాను ఆయన అని చెప్పింది అమ్మవారు బాయక అసలు సౌడమ్మ వస్తుండగా అమ్మ సౌడమ్మ మా గొర్రెల్లో అసలు ఆవులకి వెళ్ళిపోతే మాకు ఆవులకి ఏదన్నా ఆపదొస్తే నాకే వాళ్ళంటే మామలార నా నెత్తి వాకు చూడు వల్లప్పుడు వెడిక వెడిక సందునా వెయ్యగళ్ళు ఉన్నాయి పాపడి సందునా పైగళ్ళు ఉన్నాయి వెళ్ళి ఒక్క గంట కనిపెడతానే ఆపద వచ్చినట్టు ఉంటే రారాడి ఆపద వచ్చినట్టు ఉంటే మధ్యరాత్రి అలా పట్టుకుంటా లేగలు కనుక్కొని నోట పట్టుకొని మీ దగ్గరకు వస్తున్నాయి లేగలు కుట్టాలి చాచి సప్పులు కుట్టాలి వ్యాపారం పిల్లలు కట్టాలి ఆవులో వదిలిపెట్టాలని చెప్పి వాళ్ళకు కొన్న వాళ్ళకు చెప్పి అర్ర తాడి చెట్టు పరమానంగా పెరిగి ఊరికి వస్తున్నదట. బిడ్డ తల్లి అన్నాడు జరిగిందన్నప్పుడు బిడ్డ సౌడమ్మ నువ్వు తల్లి కడుపులో ఉండాలి. 200 మంది కోరుకున్నది పార్వతమ్మ ఒక్కదాని ఉంటే 200 మంది కష్టాలు పెడతారు. కోరక 200 కోరుకున్నది నువ్వు అసలు కష్టపెట్టాలంటే కడుపులో ఉంటారన్నప్పుడు అమ్మవారు కలియమాత ఏమంటది నాయన నా తల్లికి అసలు ఎందుకు దాన్ని నువ్వు ఎన్నో కష్టాలు పెట్టమంటున్నావు అని నేను తల్లి కడుపులో పుట్టున్నా నిన్ను కష్టాలు పెట్టరా నేను తల్లి కడుపులో పుట్టాలంటే నాకు అభ్యం ఇయ్యాలి. అదే బిడ్డ నేను అభ్యమిస్తున్నా నువ్వు అసవంటి పుట్టాలన్నప్పుడు పేరు పెట్టాలరా బుక్క పోషమ్మని చెప్పి పేరు పెట్టాలి. అందరూ సిద్ధాంగా పేరు పెట్టరు పుట్ట ముందుకే పేరెట్ట పెట్టుకుంటామంటే బిడ్డ అసబట్టి నువ్వు పుట్టినాక పేరు పెడతారు కానీ పుట్ట ముందుగా నువ్వు పేరెట్ట పెట్టుకుంటావు అన్నప్పుడు వస్తుంది కోపమే వస్తుంది అలా వచ్చే పార్వతమ్మ కాదు పెట్టుకొని బాబా పార్వతమ్మ సమటిగా రాకపాయే 3 గడియల వస్త పార్వతమ్మ 3 గడియలు బాబా అలనాడు అమ్మవారు పార్వతమ్మ సమటి వేసుకున్నావా బయట కొంగు సాటికైనా పొందకాయలెక్కరమ్మ పార్వతి పేరు పడతా ఉంది పార్వతమ్మ పేరు పడ్డది పార్వతమ్మ పేరు పడ్డది పార్వతమ్మ పార్వతమ్మ నేను వస్తుండగా శివదంగమయ్య కన్నవారు గంట పోతుంది పాలివాడి ఊడినవు పందికి నేను తప్పినవా బావా పార్వతమ్మ ఇక నీ ముఖం దూరమోను బావా నీకు నాకు దూరం అన్నాడు శివదంగమయ్య బాపురమల్లి ఆతురమై శివ కూరం లోపల శివ కచ్చి నీరుకొచ్చిండు.
బ్రహ్మదేవ తమ్ముడా బ్రహ్మదేవ ఉండే తప్పు చేసిందిరా తప్పు చేసిందని ఆకాశానికి అద్దగలము అటువంటి అగ్నిగుండం వేర్వాల గుండం లోపల దగ్నం చెయ్యాలి. విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు, అన్నయ్య నువ్వు ఎంత మాయల పూర్వలు రాజ్యం తిరుగుతావు దేశాలు తిరుగుతావు 10 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చిన పోయేప్పలేకమ్మా పార్వతమ్మ తప్పు చేస్తే ఈ పట్ట ఉంటుందా పట్టిన పావులే కాలిపోతుంది. అయ్యో పార్వతి తప్పు చేసింది సరే మంచిదని చెప్పిండు. దగ్గర పట్ట వెళ్ళిపోయిండు. చూడాలి తప్పు చేసింది పార్వతి అన్నాడు. పూట రోజువాడా నా బిడ్డను దగ్గర చేస్తావా కొడుక నీకు అక్కి దొరకని అని అన్నాడు. పట్టం మీద రానయ్యో యుద్ధం చేసిండు. రామశిలిక అసవంటి రెక్కలల్లో ఆయన 7 పుట్ల అక్కి తెచ్చింది. లోపల శివకాచి ముంగల అక్కి కుండం వేసింది. ఏ పార్వతమ్మ నువ్వు ఆడిదానివైతే బామా నువ్వు అగ్గిలేస్తే కాలొద్దు అసలు నీళ్ళేస్తే నానొద్దు బామా మీరు ఆకుపడి సిరగట్టాల బామా రైతు తోడుకోవాలి. అగ్గి పేరు మీద ఆకుపడి సీర కట్టుకుని ఉడకంగా పడి వారి బియ్యం పూసుకొని అగ్గి కుండానికి సిద్ధమై రావాలి. బిడ్డలల్లా నీకు లేకపోయినా కోడి కష్టాలు వస్తున్నాయి. ఆడపిల్ల ముందుకే అధిక బాధలు రావట్టే. 4 రోజులు బతికి చాలంటారు. 10 ఏళ్ళు బతికేది ఎందుకు? రైతులు అడుకొని పార్వతమ్మ ఉడకంగా ఉడిపారు బియ్యం పోసుకొని పెట్టుకొని పిల్లలు మింగుతున్నారని చెప్పి పోతలింగుడు వస్తుండగా అమ్మవారు కలియమాత కళ్ళవారు పోతలింగా మీరంటే ఏమనుకుంటురా బాగు పట్టింది బిగడ బండారు పట్టింది తల్లి చెప్పిన తారకమంత్రం చదివింది. శివుడంటే శివుడి కన్నా ఏది కూడా ఎక్కువ బలం కల్లదానిరా. తల్లి చెప్పిన తారకమంత్రం చదివింది. అసలు ఒరే పోతలింగయ్యా వచ్చింది తల్లిమైన పిల్లమైన లోపల మురికి తుమ్మ చెట్టు పుట్టింది. పెట్టినారా కళ్ళవాడు చూసిన తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవ పార్వతి వచ్చింది వీరవాసిన మనం సృష్టి బాపుకుందామని చెప్పి పురాణం వేస్తున్నారమ్మా. అమ్మవారు కలియబద్దరే జంగమ
అనుకుంటున్నావా కొడుక అసవంటి నీకు ఆయక మైమన్నది కాసవంటి అమ్మవారు కలియమాత తల్లి చెప్పిన తారక మంత్రులు అన్ని కళ్ళ మీద కొట్టిన రెండు కళ్ళు పోతున్నాయి దండవయ్యకు మంటలు మంటలు 6 మంటలు ఏమైందన్నా ఇప్పుడు మంచిగా పార్వతమ్మ బిడ్డమయమనే ఉండొచ్చు మన బిడ్డ మన బిడ్డకి అన్నం పెట్టుకో మంచిగా మంచిగా మంటలు పోతాయా మొత్తం ఇంకా మంటలు రాకంటూ సరే చెప్పింది శివదంగమయ్య 10 ఏళ్ళ బాబాయ్ బిడ్డ ఓ కలియమాత నా తప్పులు క్షమించుకోని చెప్పి కళ్ళు మంచిగా